మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 70వ పుట్టినరోజు సందర్భంగా భద్రాచలం మండల పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేసి మొక్కలు నాటడం జరిగింది. ఎంతో కష్టపడి ఎన్నో బాధలు వచ్చి ప్రాణాలు తెగించి తెచ్చినటువంటి తెలంగాణని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీలని చెప్పి అధికారంలోకి వచ్చి అది కూడా 1.8% ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు చేసింది అభివృద్ధిలో ఇచ్చిన 6 హామీల్లో ఒకటి మాత్రం ఫ్రీ బస్సులు జనాలందరినీ పాడు చేసి ఆడవాళ్ళ మొత్తాన్ని కూడా బస్సుల్లో తిప్పి ఇళ్లలో పనిచేయకుండా పెట్టారు. అదేవిధంగా ఇంకొక హామీ గ్యాస్ బండ్ అన్నారు, కరెంట్ అన్నారు, 2500 అన్నారు, రుణమాఫీ అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు కష్టపడి తెచ్చినటువంటి తెలంగాణని ఎంతో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా సభ్యతగా సమాజం హర్షించే విధంగా మాట్లాడాలి తప్ప ఈ రకంగా మాట్లాడకూడదని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీగా మండల కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడినా గౌరవప్రదంగా మాట్లాడాలా, ప్రజలందరూ చూస్తారు. ప్రజలు హర్షించే విధంగా మాట్లాడాలి తప్ప అడ్డగోలు మాటలు, బజార్లో చేపల మార్కెట్లో మాట్లాడకూడదని చెప్పేసి ఈ సందర్భంగా హితులు చెప్తూ ఇక్కడి నుంచి అయినా పద్ధతిని మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ నుంచి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇంకా కేసీఆర్ గారి 70వ పుట్టినరోజుతో పాటు శ్రీరామచంద్రమూర్తి ఆయుర అధికారులు ఇవ్వాలని చెప్పేసి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో ఇంకా ఎక్కువ కాలం బతకాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. సాధించిన మహానుభావుడు, ఈ రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ పుట్టినరోజు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు తెలంగాణకు భగవంతిచ్చిన ఒక వరం. ఎందుకంటే ఇవాళ ఏదైతే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సీటు ఇవాళ కేసీఆర్ గారి పెట్టిన భిక్ష. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు కాకపోయేది. సుదీర్ఘకాలము 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ప్రజలు ఆయన్ని ఆశిస్తున్నారు, ప్రజలను ఆయన ఆశీర్వదిస్తున్నారు. దాన్ని మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు? నిజంగా తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. మరి కరెంటు చూసినట్టయితే ప్రజా సంక్షేమ పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పటికీ తేడా 2 నెలలు 3 నెలలనే తేడా కనబడుతుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దయచేసి మీ పదాలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీలో ప్రజలు హర్షించే విధంగా మీరు మాట్లాడాలి తప్ప ఒక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తి మీద మీరు అట్లాంటి అభాండాలు, మరి అనాదరితమైన మాటలు మాట్లాడటం అనేది మేము ఖండిస్తున్నాం. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా మా భద్రాచలం పట్టణ ప్రజలందరూ కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, అట్లానే ఆ శ్రీరామచంద్రమూర్తి దయాదాక్షిణాలు ఎప్పుడూ మరి కేసీఆర్ గారు ఉంటాయని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి జై తెలంగాణ. తెలంగాణ జాతిపిత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 70వ పుట్టినరోజు శుభ సందర్భంగా భద్రాచలం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన క్యాంప్ కార్యాలయంలో ఈ పుట్టినరోజు వేడుకలకి హాజరైనటువంటి మరి మండల పార్టీ అధ్యక్షులు తిరుపతిరావు గారు, ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి కృష్ణమూర్తి గారు, ఇతర పెద్దలు
అందరికీ కూడా పేరు పేరున సీనియర్ నాయకులు మహిళా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనందరి తరఫున కేసీఆర్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు గడిచి మన శాసనసభ్యునిగా గెలిపించుకొని భద్రాచలం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పట్టణం కానివ్వండి, మిగతా 5 మండలాల్లో కానివ్వండి, గ్రామీణ ప్రాంతం నుండి గ్రామీణ ప్రజానికం అందరికీ కూడా ఇందులో మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో అనేక రకరకాల కమ్యూనిస్ట్ పార్టీలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర పార్టీల నుంచి ఇటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మనం కష్టపడి అందరం కూడా గ్రామ స్థాయిలో ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ప్రజలకు ఏదైతే ఇచ్చామో ఆ మాట ప్రకారంగా ప్రతి కార్యకర్త నాయకుడు పనిచేసేందుకు మీ వంతు సహకారాలు తప్పనిసరిగా అవసరం ఉంది. భవిష్యత్తులో మళ్ళీ 3-4 నెలల్లోనే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. తర్వాత కూడా రకరకాల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కాడ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. వీటన్నిటిని కూడా మనం చాకచక్యంగా పార్టీల నుండి నాయకత్వం కష్టపడి అనేక రకాల ఎన్నికలు ఏదొచ్చినా కానీ గెలిచేటందుకు మనందరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చూస్తే ప్రభుత్వం మనకు లేదు, అయినా కానీ భద్రాచలం నియోజకవర్గంలో మనమే ఉన్నాం, మన పార్టీ శాసనసభ్యులు ఉన్నారు. తప్పకుండా ప్రజలకు ఏదైతే మనం ఇచ్చామో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మనం పనిచేస్తూ పార్టీ నాయకత్వం, కార్యకర్తలందరూ కూడా కాపాడేందుకు నేను నా వంతుగా తప్పనిసరి మీ అందరికి కూడా అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా మనమందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రకరకాల పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చాం, అయినా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఏకతాటిపై ఉన్నటువంటి సమన్వయం తీసుకొని మన బాధ్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ. జై